వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. ఇండియన్ క్రికెట్ టీం T20 వరల్డ్ కప్ గెలిచింది. న్యూయార్క్ వెస్ట్ ఇండీస్లో జరిగిన T20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించి టీమిండియా వరల్డ్ కప్ సాధించింది. టీమిండియన్ క్రికెటర్స్కి చాలా అప్లాజ్ లభిస్తుంది. చాలామంది మెచ్చుకుంటున్నారు. చాలా గ్రాండ్ వెల్కమ్ దక్కింది. స్వదేశం వచ్చిన ఇండియన్ క్రికెట్ టీం రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ఇండియన్ క్రికెట్ టీంకి ప్రధానమంత్రి మోడీ గారు గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. వారి ఇంట్లో చక్కటి విందు ఏర్పాటు చేశారు, బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు, సన్మానం జరిగించారు. అందరు క్రికెట్ టీం మెంబర్స్ అందరినీ చక్కగా పేరున పొగిడారు. చక్కటి ఆతిథ్యాన్ని వారికి అందించారు. ఆ తర్వాత వారు ముంబై బయలుదేరారు. ముంబై బీచ్ రోడ్లో ప్రజలందరూ కొన్ని వేల మంది ప్రజలు వారికి గ్రాండ్ వెల్కమ్ చేశారు. వరల్డ్ కప్ హీరోస్కి గ్రాండ్ వెల్కమ్ చేశారు. చాలా చక్కటి వెల్కమ్ వారికి దక్కింది. ప్రజలందరూ వచ్చారు. లెక్క చేయకుండా, చీకటిని రాత్రిని లెక్క చేయకుండా ప్రజలందరూ వచ్చి వారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఓపెన్ టాప్ బస్సులో వాళ్ళు వాంఖేడే స్టేడియంలోకి వెళ్ళారు. అక్కడ వారికి సన్మానం జరిగింది. వారికి కోట్ల రూపాయల ప్రైజ్ మనీని అందించారు. చక్కగా అక్కడ ఏర్పాటు జరిగాయి. ప్రజలందరూ వారిని అక్కడ జరిగిన కార్యక్రమంలో అందరూ వచ్చి చక్కగా చూశారు. చాలా బాగా జరిగింది. ఆటగాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. T20 వరల్డ్ కప్ గెలవడంతో ఇంతటి గొప్ప అప్లాజ్ వారికి లభించింది. జయించిన వారు, విజయం సాధించిన వారు, విక్టోరియస్ టీం, వరల్డ్ కప్ను సాధించిన విక్టోరియస్ టీంకి ప్రధానమంత్రి నుంచి సామాన్య పౌరుడి వరకు అందరూ వారిని పొగిడారు, వారిని గౌరవించారు, సన్మానించారు. సో గొప్ప గొప్ప వారు కూడా వారికి బహుమతులను ప్రకటించారు. BCCI అయితే కొన్ని కోట్ల రూపాయల ధనాన్ని వారికి గిఫ్ట్గా, బహుమానంగా ప్రకటించి వారికి అందజేసింది. జయించిన వారు కాబట్టి, విజయం సాధించిన వారు కాబట్టి. 15-16 దేశాల ఆడిన ఈ వరల్డ్ కప్ గేమ్లో మరి గెలిచింది టీం. అయితే జయించిన వారికి ఇంత అప్లాజ్ లభిస్తుంది, ఇంత గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు, ఇంత సన్మానం జరిగింది. టాప్ ఆఫ్ ద వరల్డ్లో వాళ్ళు ఉన్నారు. అయితే నువ్వు విజయం సాధిస్తావు, నువ్వు విజయం సాధించే గుంపులో ఉన్నావా? ఏ విజయం? ఈలోక విజయం కాదు, అది పరలోక విజయం. పరలోక విజయం. నువ్వు పరలోకంలో విజయం సాధించే వ్యక్తిగా ఉంటే ఇంతకంటే గొప్ప అప్లాజ్ ఉంటుంది. జయించిన వారు సాక్షాత్తు దేవుడే వారిని వెల్కమ్ చేస్తాడు. దేవుడే వారికి విందు చేస్తాడు. దేవుడే స్వయంగా ఒక క్రౌన్ను, కిరీటాన్ని జయించిన వారికి తొడుగుతారు. 16 దేశాలు ఆడి గెలిచిన క్రికెట్ టీంకి ఇంత గొప్ప గ్రాండ్ వెల్కమ్ దక్కితే జీవితాంతం నువ్వు విశ్వాసాన్ని కాపాడుకొని, నీతితో జీవించి, పరిశుద్ధతను కాపాడుకొని, యేసుక్రీస్తే దేవుడిని నమ్మి రక్షించబడి ఆ రక్షణలో కొనసాగి నువ్వు దాన్ని జయించితే గనక పరలోకంలో ఎంత గ్రాండ్ వెల్కమ్ జరుగుతుందో తెలుసా? ఎన్ని వేల దేవదూతలు నీకు వెల్కమ్ చెప్తాయో తెలుసా? ఎంతటి సంబరం ఉంటుందో తెలుసా? ఎంతటి గొప్ప విందు ఉంటుందో తెలుసా? జయించిన వారికే దక్కుతుంది. అది విక్టోరియస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి దక్కుతుంది. వారు కొన్ని దేశాలను జయించి కప్పు గెలుచుకుంటే ఇంత అప్లాజ్ ఉంటే, నువ్వు నీ యొక్క కోరికలను అణుచుకొని, అపవాదిని ఎదిరించి, శ్రమలను ఎదుర్కొని, శోధనలను ఎదుర్కొని, నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకొని, నీ పరుగును కడముట్టిస్తే, విజయం సాధిస్తే ఇంకెంత గొప్ప వెల్కమ్ ఉంటుందో తెలుసా నీకు? అది నీకు ఊహలకే అందదు. అది ఊహలకే అందదు. వారైతే ఓపెన్ టాప్లో జీప్లో ఊరేగారు, తారు రోడ్డు మీద అందరూ వెల్కమ్ చెప్పారు. కానీ నువ్వు బంగారు వీధుల్లో ఊరేగుతావు తెలుసా? బంగారు వీధుల్లో ఊరేగుతావు. తారు రోడ్లో కాదు, సిమెంట్ రోడ్లో కాదు. నువ్వు గనక జయిస్తే గనక బంగారపు రోడ్లలో ఊరేగుతావు. నువ్వు ఉండేది మామూలు ఇంట్లో కాదు. ఎంతమంది వెల్కమ్ చెప్తారు. ప్రధానమంత్రి రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ఇండియన్ టీంకి విందు చేశారు. వారిని దగ్గరగా కూర్చోబెట్టుకొని
సంభాషణ చేశారు. రోహిత్ శర్మని అడిగాడు, పిచ్ మట్టి ఎలా ఉంది అని రోహిత్ శర్మని ప్రధానమంత్రి మోడీ గారు అడిగారు. కోహ్లీని వీళ్ళ అందరిని అడిగారు, నీ దేవుడైన యేసయ్య నువ్వు జయిస్తే ఆయన కుడి పార్శ్వంలో నిన్ను కూర్చోబెట్టుకుంటారు. ఆయన కుడి పార్శ్వంలో నిన్ను కూర్చోబెట్టుకొని నీ ప్రతి బాష్ప బిందువును తూడ్చి నిన్ను ముద్దు పెట్టుకొని నీ యోగక్షేమాలన్నీ తెలుసుకొని నిన్ను గుండెలకు అత్తుకొని నిన్ను ఎత్తుగా చూపిస్తాడు. నిన్న ప్రధానమంత్రి పక్కన కూర్చోబెట్టుకున్నాడు, కానీ నా యేసయ్య నిన్ను నన్ను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు, తన రొమ్ముకు ఆనించుకుంటాడు. ఇంతటి విజయం ఎవరికి దక్కుతుందో తెలుసా? రక్షణ పొందుకొని ఆ రక్షణలో కొనసాగుతూ ఆయన వచ్చే వరకు, లేదా మనం ఈ లోకంలో భౌతికంగా వీడి వరకు మన విశ్వాసాన్ని కాపాడుకొని ఆ రక్షణ యొక్క ఆనందంలో కొనసాగితే మనము జయించిన వాటి లెక్క. ఆయనతో విందు చేస్తాం, ఆయనతో యుగయుగాలు జీవిస్తాం. ఈరోజు గెలుచుకున్నారు, మళ్ళీ ఒక 2 సంవత్సరాలకు వరల్డ్ కప్ వస్తుంది, మరొక కొత్త ఛాంపియన్స్ వస్తారు. కానీ ఒక్కసారి నువ్వు గెలిస్తే యుగయుగాలు నువ్వే ఛాంపియన్వి. యుగయుగాలు నువ్వే ఛాంపియన్. అక్కడ యుగయుగాలు నువ్వే ఛాంపియన్. నీకు ఇక మాజీ ఛాంపియన్ లేదు. ఇక నువ్వు మళ్ళీ ఎప్పటికీ మాజీ కావు. యుగయుగాలు నువ్వే ఛాంపియన్. నీతోటే ఉంటుంది ఆ ఛాంపియన్, ఆ క్రౌన్ మళ్ళీ ఎవరికి పోదు. ఇప్పుడు గెలుచుకున్న కప్పును ప్రధానమంత్రి మోడీకి ఇచ్చారు, అక్కడ వాంకడే స్టేడియంలో డిస్ప్లే చేశారు. కానీ అది మళ్ళీ 2 yearsకి మళ్ళీ ఎవరికో ఒకరికి ఇవ్వాలి, ఎవరు గెలుచుకుంటారో వారికి. మళ్ళీ నెక్స్ట్ వరల్డ్ కప్ పాకిస్తాన్, ఇండియా, శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. ఎవరికో మళ్ళీ అక్కడ ఎవరు గెలుచుకుంటారో తెలియదు. కానీ నువ్వు గెలుచుకున్న క్రౌన్ అది నీ దగ్గరే ఉంటుంది, నీతోటే ఉంటుంది. ఇదైనా రెప్లికా, ఇది రెప్లికా, ఒరిజినల్ కాదు. ఒరిజినల్ ఐసీసీ దగ్గర ఉంటుంది, ఇది రెప్లికా ఇస్తారు. దాన్ని పోలిన 2 కప్పులు ఉంటాయి, ఆ కప్పు ఒకటి రెప్లికా ఇస్తారు. అంటే అది సేమ్ దాని మాదిరిగానే ఉంటుంది. కానీ నీకు యేసు ప్రభువు ఇచ్చే ఆ క్రౌన్ అనేది ఒరిజినల్, ఆ ప్యూర్ డైమండ్స్, గోల్డ్, నవరత్నాలు పొదిగి చేసిన ఆ క్రౌన్ అది నీతో పాటే ఉంటుంది. నువ్వు ఆయనతో యుగయుగాలు జీవిస్తావు. యు ఆర్ ద లైఫ్ టైమ్ ఛాంపియన్. యు ఆర్ ద లైఫ్ టైమ్ ఛాంపియన్. ఎవరు ఎప్పుడు గెలుతావు అక్కడ అందరు నీకు వెల్కమ్ చేస్తావు. జయించిన వారితో కలిసి యుగయుగాలు ఆయనతో జీవిస్తావు. ఆయన ఎదుట నిలుస్తావు. ఆయన ఇచ్చు బహుమతిని స్వీకరిస్తావు. ఆ ఆనందం చెప్పలేని ఆనందం. ఆ అప్లాజు గొప్పది. ఆ స్తుతి, సంగీతము, ఆ పాటలు గొప్పవి. వీళ్ళు పాడుతున్నారు కదా, మమ్మత్తు జేసలాం, మమ్మత్తు జేసలాం, వందే మాత్రం అని పాడుతున్నారు. అక్కడ పాడే పాటలు ఎలా గొప్ప ఉంటాయో తెలుసా? నన్ను ఎంతమంది పొగుడతారో తెలుసా? ఎంతమంది నీకు షేక్ హ్యాండ్ ఇస్తారో తెలుసా? ఎంతమంది నిన్ను మెచ్చుకుంటారో తెలుసా? స్వయంగా దేవదూతలే వచ్చి నీకు అప్లాజ్ చెప్పి నిన్ను పైకి తీసుకువెళ్తావు. జయిస్తావు. మరి అక్కడికి వెళ్ళాలంటే, నువ్వు ఛాంపియన్గా ఉండాలంటే, నువ్వు క్రౌన్ గెలుచుకోవాలంటే, నువ్వు పట్టుకున్న రక్షణ నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నువ్వు పొందిన రక్షణ, ఆయన రక్తం ఇచ్చి కొన్న నిన్ను నువ్వు గట్టిగా ఉండాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆయన వాక్యంలో నిలిచి ఉండాలి. సత్య మార్గాన్ని వీడద్దు. ఒకవేళ నువ్వు రక్షణ పొందుకోకపోతే, క్రీస్తులోకి నువ్వు ఇంకా రాకపోతే, ఈరోజే రా. ఆ క్రౌన్ను పొందుకోవడానికి అర్హత సాధించు. యుగయుగాలు ఛాంపియన్గా ఉండటానికి ఈరోజే నువ్వు దేవుడి దగ్గరికి రా. ఈరోజే దేవుడి దగ్గరికి రా. అటు ధన్యత నీకు, నాకు దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.